మీరు బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్‌లో ఉండటానికి ఈ 7 చెక్ బాక్స్ మెయింటైన్ చేయండి. నో హై ఇంట్రెస్ట్ లోన్స్. మీ లోన్ ఏదైనా గాని మాక్సిమం 15% అంతే. అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నట్టయితే మీ ఫైనాన్షియల్ పొజిషన్ బాలేదని అర్థం. సెకండ్, ఎమర్జెన్సీ ఫండ్. కనీసం మీకు 6 మంత్స్‌కి అయ్యే ఎక్స్‌పెన్సెస్ వరకైనా మీ దగ్గర సేవింగ్స్ ఉండాలి. లేకపోతే ఇప్పుడే వాటిని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. థర్డ్, మీకు మంత్లీ అయ్యే ఖర్చులు మీకు మంత్లీ వచ్చే ఇన్‌కమ్ కంటే తక్కువ ఉండాలి. అలా లేకనే కదా చాలా మంది డెట్ ట్రాప్స్‌లో పడుతున్నారు. ఫోర్త్, ఇన్స్యూరెన్సెస్. మీకు ఖచ్చితంగా హెల్త్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్‌లు ఉండాలి. అవి కట్టలేని పొజిషన్‌లో ఉన్నారంటే మీరు మెడికల్ బిల్స్ కూడా కట్టలేరు. సో ఎప్పటికైనా మీ ఫైనాన్షియల్ పొజిషన్ రిస్క్‌లోనే ఉంటుంది అని అర్థం చేసుకోండి. 5, రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు రెగ్యులర్‌గా ఎంతో కొంత ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్‌లో వేస్తూ ఉండాలి. 6, సెకండరీ ఇన్‌కమ్ సోర్స్. అందరూ చెప్తారు మీరు ఒకే ఒక్క ఇన్‌కమ్ సోర్స్ మీద డిపెండ్ అవుతే మీ ఫైనాన్షియల్ పొజిషన్ రిస్క్‌లో ఉంటుంది. మీ ఫ్యామిలీకి ఇంకొక సోర్స్ నుంచి కూడా ఇన్‌కమ్ వస్తూ ఉండాలి. అది మీ వైఫ్ సాలరీ అవ్వనివ్వండి, ఎఫ్‌డి మీద వచ్చే ఇంట్రెస్ట్‌లు అవ్వనివ్వండి, ఇన్వెస్ట్‌మెంట్ నుంచి వచ్చే డివిడెండ్‌లు అవ్వనివ్వండి, రెంట్‌లు అవ్వనివ్వండి. ఇంకా లాస్ట్ అండ్ 7, ఫైనాన్షియల్ గోల్స్. మీ ఫైనాన్షియల్ గోల్స్‌ని క్లియర్‌గా సెట్ చేసుకోవాలి. రేపు కార్ కొనాలంది కొనేస్తాం. పిల్లలు ఇప్పుడే పుట్టారు కదా! వాళ్ళు పెద్దయ్యాక చదువుల గురించి ఆలోచించొచ్చు అని కాకుండా ఏ ఇయర్‌లో కారు కొనాలి? ఏ ఇయర్‌లో మన పిల్లోడు కాలేజ్‌కెళ్తాడు? ఏ ఇయర్‌లో మనం రిటైర్మెంట్ అవుతాం? వాటికి ఎంత ఖర్చవుతాయి? అవన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్‌గా డిఫైన్ చేసుకోవాలి. సో, ఈ 7 చెక్ లిస్ట్‌ని ఫాలో అవ్వండి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయరు.